అంబేద్కర్ కు జయంతి రోజున పూలదండలతోనే కాకుండా ఆశయాలను ఆలోచనలను ఆచరించిన నాడే నిజమైన నివాళి అని జనసేన నాయకులు చల్లా వరుణ్ పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని జనసేన నాయకులు చల్లా వరుణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి భవిష్యత్తును చూపించిన వ్యక్తి అని, భారతదేశాన్ని ఎలా పాలించాలో పాలకులకు దిశను నిర్దేశించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. వారు అనుభవిస్తున్న పదవులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిక్షే అని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన విధానాలు చాలా వరకు మహిళా సాధికారత కావచ్చు, లేకపోతే మనిషి ప్రశ్నించే విధానం కావచ్చు, లేకపోతే మతాల మీద కానీ కులాల మీద కానీ ఈ దేశ భవిష్యత్తు నిర్మించాలేమో, ఒక సమగ్రతతో మాత్రమే ఈ దేశ భవిష్యత్తు నిర్మిస్తామని చెప్పి భారతదేశానికి దిశ చూపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచనని ఏ రోజైతే యువత ప్రజలకు తీసుకెళ్తుందో ఆ రోజే ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్లు. అదేవిధంగా భారతదేశంలో మహిళలు కావచ్చు, లేకపోతే కార్మికులు కర్షకులు కావచ్చు, 8 గంటలు మాత్రమే పనిచేయాలి, బొడ్డు చాకిరీ 24 గంటలు చేయడం కాదు అని చెప్పి ప్రజలకు ఉత్తేజపరిచి ప్రజలని మీ వాయిస్ గా నేను ప్రశ్నిస్తాను, మీకు ఎదుగో మీ హక్కు అని చెప్పి ఈరోజు మానవుల హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును సృష్టించిన వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అసెంబ్లీకి వెళ్తున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు, చట్టసభలో కూర్చుంటారంటే ఎవడో ఇచ్చిన భిక్ష అది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష. అలాంటిది చాలా మంది నాయకులు చట్టసభలకు వెళ్ళేటప్పుడు ఒకలాగా, చట్టసభలకు వెళ్ళిన తర్వాత ఆయన విస్మరించడం మొదలు పెట్టారు. అందుకే నాయకులకు మరొక్కసారి చెప్తున్నాం, ఈ రోజు నువ్వు అనుభవించిన ఉద్యోగం కావచ్చు, నువ్వు అనుభవించే పదవి కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆయన ఏవైతే పొందుపరిచారో విద్యార్థుల కోసం కానీ, మహిళల కోసం కానీ, కార్మికుల కోసం కానీ, ఈ చట్టసభల్లోకి మనకి ఎటువంటి హక్కులు కావాలని చెప్పి బడుగు బలహీన వర్గాల కోసం కానీ చేసేవా అవన్నీ కూడా ఈ రాష్ట్ర యువత, ఇప్పుడున్న యువత ప్రజలకు తీసుకెళ్లిన రోజునే, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచిన రోజునే ఆయన నిజమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి